పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఎల్పీజీ సప్లై చైన్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీనివలన గ్యాస్ ధరలు పెరిగాయి. భవిష్యత్తులో తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు ఆశ్చర్యపోవడం సహజం. విదేశీ వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వారు తమ ఇళ్లలో ఆహారాన్ని ఎలా వండుకుంటారు? ఈ తీవ్రమైన సమస్య దృష్ట్యా భారతదేశం బలమైన ప్లాన్ బి పై పనిని వేగవంతం చేసింది. ఈ స్వదేశీ ప్రణాళికను డిఎంఈ అంటారు. డిఎంఈ లేదా డైమిథైల్ ఈథర్ అనేది మిథనాల్ ఉపయోగించి కృత్రిమంగా ఉత్పత్తి చేయబడిన ఒక ప్రత్యేక రకమైన వాయువు. ఈ ఇంధనం అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే దాని ప్రాథమిక వనరు అయిన మిథనాల్ను బయోమాస్, బొగ్గు, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ నుండి కూడా సులభంగా పొందవచ్చు. ఎల్పీజీ, డిఎంఈ రసాయన లక్షణాలు చాలా పోలి ఉంటాయి. ఈ సారూప్యత దీనిని వంట, ఇతర గృహ ఇంధన అవసరాలకు ఆశాజనకమైన, శుభ్రమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది. దీని ప్రత్యక్ష ఉపయోగంతో పాటు వివిధ నిష్పత్తులతో ఎల్పీజీతో కూడా కలపవచ్చు. కొత్త ఇంధనం ప్రవేశపెట్టినప్పుడల్లా సాధారణ వినియోగదారుడు భయపడే అతిపెద్ద విషయం కొత్త పరికరాల ఖర్చు. అయితే డిఎంఈతో ప్రజలు ఈ ఆర్థిక భారాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎల్పీజీని డిఎంఈతో భర్తీ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలలో పెద్ద మార్పులు అవసరం లేదు. మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న సిలిండర్లు, రెగ్యులేటర్లు, గ్యాస్ పైపులు, బర్నర్ స్టవ్లు ఈ కొత్త గ్యాస్తో సంపూర్ణంగా పనిచేస్తాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పటికే గృహ, వాణిజ్య ఉపయోగం కోసం ఎల్పీజీతో డిఎంఈని కలపడానికి సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే భారతదేశం తన వంట గ్యాస్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా వివాదం జరిగినప్పుడల్లా భారతదేశ ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచ సంక్షోభం మన స్థానిక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని మరింత స్పష్టం చేసింది. ఈ దశలో సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు డిఎంఈ పెద్ద ఎత్తున ఉత్పత్తిపై పని ప్రారంభించారు. డిఎంఈ కోసం ఒక పైలట్ ప్లాంట్ ఇటీవల ప్రయోగశాలలో ఏర్పాటు చేయబడింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దాని ఉత్పత్తిని అనేక రెట్లు పెంచాలని యోచిస్తున్నారు. ఈ సిఎస్ఐఆర్ ఎన్సీఎల్ పైలట్ ప్రాజెక్టు విజయవంతమై పెద్ద ఎత్తున అమలు చేయబడితే మన ఆర్థిక వ్యవస్థ, సాధారణ ప్రజలు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం కాకుండా ఉంటారు. భవిష్యత్ అనిశ్చితుల మధ్య స్వచ్ఛమైన వంట ఇంధన వనరులను వైవిధ్యపరచడం, దేశాన్ని ఇంధన స్వయం సమృద్ధిగా మార్చడం వైపు ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా నిరూపించబడుతుంది.